అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళలకు అత్యవసరంగా 6 యువకులు గురువారం రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. సంగారెడ్డిపట్నం ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళలకు రక్తం తక్కువ ఉండడం వల్ల వైద్యుడు రక్తం ఎక్కించారన్నారు. దీంతో కుటుంబ సభ్యులు బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బంగారు కృష్ణకు సంప్రదించారు. బంగారు కృష్ణ వెంటనే బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులు సిద్ధు, పాండు, శివ, కార్తిక్, అమర్పాల్, అఖిల్ రక్తదానం చేయాలని అడిగారు. తాము రక్తదానం చేస్తామని కంది సమీపంలోని బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా బంగారు కృష్ణ రక్తదాతలు సిద్ధు, ఇందూరి, పాండు, శివ, కార్తిక్, అమర్పాల్, అఖిల్ సన్మానం చేశారు. రక్తదాతలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మహిళలకు అత్యవసరంగా ఈరోజు 4 యువకులు రక్తదానం చేసి వాళ్ళ మహిళ ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంగారెడ్డి టౌన్కు చెందినటువంటి మన ఇందూరు పాండన్న ఇప్పుడు 9వసారి, అలాగే సిద్ధు సార్ 12వసారి, శివన్న 5వసారి, అలాగే కార్తికన్న ఫస్ట్ టైం ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. చాలామంది రక్తదానం చేయాలంటే భయపడతారు. మేము రక్తదానం చేస్తే మా శరీరంలో ఉన్న రక్తం పోయి మేము వీక్ అవుతామేమో అని చెప్పి చాలామంది భయపడతారు. కానీ అట్లాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు 18 నుండి 56 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఇతర అనారోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళందరూ కూడా రక్తదానం చేయడానికి అర్హులే. కాబట్టి రక్తదానం అనేది అదొక ప్రాణదానం. రక్తం అనేది ఎక్కడో తయారు చేస్తే గోళీలు తయారు చేసినట్టు, టానిక్ తయారు చేసినట్టు తయారు చేసేది కాదు. అది ఒక మానవ శరీరంలో మాత్రమే తయారయ్యేటువంటి సహజమైన ప్రక్రియ రక్తం. కాబట్టి రక్తాన్ని మనం ఎక్కడో కూడా డబ్బులు ఇచ్చినా కూడా కొనలేము. అట్లాంటిది ఈరోజు ఈ అన్నలందరూ కూడా 4 ఒక మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతుందన్న అని చెప్పి ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి రెస్పాండ్ అయ్యి తామంతలు తాము ఈరోజు రక్తం ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళ యొక్క మానవత్వానికి నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రకంగా ఇంకా చాలామంది కూడా ఇట్లాంటి మానవత్వం ఉంది కాబట్టి ఈరోజు మన సమాజం అనేది ఇంకా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళకు ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి రక్తదానం, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రక్తదానం చేయడానికి అర్హులే. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 4 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి పాత రక్తం పోయి మళ్ళీ కొత్త రక్తం వచ్చి మనం ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు గుండె నొప్పి కానీ ఇతర అనారోగ్య సమస్యలు ఏవి కూడా రావు. మనం ఇంకా ఎనర్జీగా, యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రక్తదానం చేసి ఆ రకంగా ప్రాణదాతలు నిలవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.